హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో చేంజ్ డాక్యుమెంట్ గురించి తెలుసుకుందాం. చేంజ్ డాక్యుమెంట్ అనేది ఆల్రెడీ పోస్ట్ చేసిన జిఎల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని లైక్ టెస్ట్ కానివ్వండి, అసైన్మెంట్ కానివ్వండి, వాల్యూ డేట్ని చేంజ్ చేయడానికి యూజ్ చేస్తారు. సో దీనికోసం యూజ్ చేసే టీ కోడ్ వచ్చేసరికి FB02. సో పాత్ ద్వారా అయితే అకౌంటింగ్, ఫినాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ అండ్ చేంజ్ FB02. FB02 ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్, కంపెనీ కోడ్ అండ్ ఫిజికల్ ఇయర్, మనం ఏదైతే డాక్యుమెంట్ నెంబర్ని చేంజ్ చేయాలనుకుంటున్నామో సో ఆ డాక్యుమెంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ కంపెనీ కోడ్ అండ్ ఫిజికల్ ఇయర్, దెన్ ఎంటర్. ఇప్పుడు ఆ పర్టికులర్ డాక్యుమెంట్ నెంబర్ అనేది సంబంధించి డాక్యుమెంట్ డేట్ ఏంటి, కంపెనీ కోడ్, ఫిజికల్ ఇయర్, పోస్టింగ్ డేట్ ఏంటి, పీరియడ్ ఎప్పుడు, కరెన్సీ ఏంటి, సో ఇవన్నీ కూడా మనం డిస్ప్లే చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ పర్టికులర్ డాక్యుమెంట్ నెంబర్లో ఎంట్రీ ఏం పోస్ట్ అయిందో చెక్ చేసుకోవచ్చు. రెంట్ అకౌంట్ డెబిట్ అండ్ క్రెడిట్ వచ్చేసరికి HDFC బ్యాంక్ అకౌంట్. అంటే మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. సో ఇక్కడ మనం డెబిట్ని పోస్టింగ్కి 40గా అండ్ క్రెడిట్ని పోస్టింగ్కి 50గా తీసుకుంటాం. దెన్ ఇప్పుడు నేను ఇక్కడ చేంజెస్ ఏమంటే చేస్తాను. కానీ ఇక్కడ వన్స్ మనం ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏవైతే ఓపెన్లో కనిపిస్తున్నాయో సో వాటి వరకు మాత్రమే మనం చేంజెస్ చేయగలుగుతాం. ఇక్కడ అమౌంట్ అనేది క్లోజ్లో చూపిస్తుంది. సో ఇక్కడ మనం చేంజెస్ ఏం చేసుకోలేం అండ్ డాక్యుమెంట్ నెంబర్ కూడా చేంజ్ చేయలేం. ఇక్కడ జిఎల్ అకౌంట్ కానీ కంపెనీ కూడా ఇవన్నీ క్లోజ్లో చూపిస్తుంది. ఏవైతే క్లోజ్లో చూపిస్తున్నాయో సో వీటిని మనం ఎటువంటి చేంజెస్ చేయలేం. ఇక్కడ ఓపెన్లో ఉన్న ఫీల్డ్స్లో ఇన్ఫర్మేషన్ మాత్రమే చేంజెస్ చేయగలుగుతాం. లైక్ ఏంటి, ఇక్కడ వాల్యూ డేట్ చేంజ్ చేసుకోవచ్చు అండ్ అసైన్మెంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెస్ట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ టెస్ట్ నార్మల్గా ప్రీవియస్గా ఉన్నప్పుడు రెంట్ ఉంది. సో ఇక్కడ నేను రెంట్ పేడ్ అని ఇస్తాను. సో రెంట్ పేడ్. అండ్ నెక్స్ట్ లైన్ ఐటమ్ డెబిట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది సేమ్ లైక్ మనకి ఏంటంటే క్రెడిట్లో కూడా ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ లైన్ ఐటమ్ సేమ్ ఇక్కడ కూడా క్రెడిట్లో కూడా సో చేంజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేవ్. చూడండి, చేంజెస్ హ్యావ్ బీన్ సేవ్. అండ్ అగైన్ మనం చేంజెస్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది చేంజ్ అయితే చెక్ చేద్దాం. దెన్ అగైన్ డాక్యుమెంట్ నెంబర్, కంపెనీ కోడ్, ఫిజికల్ ఇయర్ అండ్ దెన్ ఎంటర్. అగైన్ చెక్ చేస్తే సో చేంజ్ ప్రీవియస్గా ఉన్నప్పుడు చేంజ్ అయ్యే ముందు సో రెంట్ ఉండేది. సో ఇప్పుడు వచ్చేసరికి రెంట్ పే. నెక్స్ట్ క్రెడిట్లో చూద్దాం. సో రెంట్ పే.